Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic binomial theorem. Exercise 7A లో Roman number 2లో first problem నుంచి start చేద్దాం. So using binomial theorem, evaluate each of the following. So binomial theorem యూస్ చేసుకొని ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. So solution. So 96 whole power cube. సో దీన్ని మనం బైనామియల్ థీరంలో ఎక్స్పాండ్ చేద్దాం. సో ఫస్ట్ బైనామియల్ థీరం మనకి ఎలా ఉంటుంది, ఏ ఫామ్లో ఉంటుంది, ఏ ప్లస్ బి హోల్ పవర్ ఎన్. సో 2 టర్మ్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ 96కి నియరెస్ట్ నెంబర్ అనేది, సో మనకి 90 ప్లస్ 6 అయినా రాసుకోవచ్చు. సో 100 -4, సో ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. సో మనం క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉండడం కోసం నియరెస్ట్ నెంబర్ని 100గా తీసుకుంటున్నాం. సో 100 -4. సో మనం ఇది ఎక్స్పాండ్ చేసామంటే మనకి ఫస్ట్ టర్మ్ పవర్, సో పవర్ స్క్వేర్, సో ఈ విధంగా వస్తాయి. సో మన క్యాలిక్యులేషన్స్ అనేది ఈజీగా ఉండడం కోసం మనం ప్రతి దాంట్లో కూడా నియరెస్ట్ నెంబర్ 100, 1000 ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూస్ చేస్తాం అన్నమాట. సో నియరెస్ట్ నెంబర్, దీనికోసం మనం 96 హోల్ క్యూబ్ని 100 -4, సో మళ్ళీ 96. సో ఇప్పుడు మనం దీన్ని బైనామియల్ థియరంలో ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇక్కడ మైనస్ ఉంది, సో సెకండ్ టర్మ్కి మైనస్ ఉంది. సో మైనస్ ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, రిపీటెడ్ ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ వస్తాయి ప్రతి టర్మ్కి, ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్. సో ఫస్ట్ మనం కోఫిషియంట్స్ని రాసుకుందాం. సో ఇక్కడ పవర్ అనేది ఎంత ఉంది, 3. సో ఇండెక్స్ అనేది 3, సో 3 0తో స్టార్ట్ అవుతుంది. సో ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్, సో ఫస్ట్ టర్మ్ ప్లస్, సో సెకండ్ టర్మ్ మైనస్ 3c 1. సో నెక్స్ట్ టర్మ్ ప్లస్ 3c 2, సో మైనస్ 3c 3. సో లాస్ట్ టర్మ్ ఇది ఆడ్ నెంబర్ కదా, సో కాబట్టి లాస్ట్ టర్మ్కి మైనస్ 1 2 3. సో నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ని రాసుకుందాం. సో ఫస్ట్ టర్మ్, సో ఇండెక్స్తో స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ హోల్ పవర్ స్క్వేర్, సో యూనిట్ తగ్గుతూ ఉంటుంది. సో 100 హోల్, సో 101, సో ఇంటూ 100. సో ఈ టర్మ్లో 1 అయిపోతుంది. సో ఈ టర్మ్లో ఫస్ట్ టర్మ్లో y అనేది 1 అయిపోతుంది. సెకండ్ టర్మ్, సో 4 హోల్ క్యూబ్, ఇది డిక్రీజ్ అవుతుంది. సో 4 స్క్వేర్ 4 క్యూబ్. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసామంటే, సో 3c 0 వాల్యూ 1 కదా. సో 100 క్యూబ్, సో 100 క్యూబ్ని మనం ఎలా రాసుకుంటాం, సో 1 2 3, సో టోటలీ 6 zeros. సో 3c 1 వాల్యూ 3, సో 2 1 2 ఇంటూ 4 ప్లస్ 3c 1 3c 2 ఒకటే, సో వాల్యూ అనేది 3. సో 3 ఇంటూ 100, సో 4 స్క్వేర్ 8 మైనస్ 1 4 క్యూబ్. సో 4 క్యూబ్ వాల్యూ, సో ఈ వాల్యూ ఈ విధంగా మైనస్ 3 4s 12 ప్లస్ 3 8s 4 4s 16, 4 క్యూబ్, సో 16 3s 48 మైనస్ 4 క్యూబ్ 64. సో ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, సో ప్లస్ అన్నిటిని యాడ్ చేసి రాసుకుందాం. సో 1 0 0 48,000 మైనస్, సో 12 64. సో ఇది మనం మైనస్ చేసామంటే, సో 6, సో యూనిట్ ప్లేస్
సో 10లో నుంచి 6, సో నెక్స్ట్ 9, 3, సో 7, 4, సో 4, 4, సో 2, 0, 2, సో 8, సో 10లో నుంచి 1, సో 9, సో ఆల్రెడీ ఇక్కడ 1 ఇస్తాం, సో 8, సో 8, 8, 4, 7, 3, 8. సో సింప్లిఫికేషన్ అనేది ఈజీగా ఉంది కదా. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో దీన్ని కూడా నియరెస్ట్ 100లో రాసుకుందాం, ఎక్స్పాండ్ చేద్దాం 2 టర్మ్స్ వచ్చేటట్టు. సో 102 హోల్ పవర్ 5 ఈక్వల్స్ టు 100 ప్లస్ 2. సో ఇందులో అయితే అన్ని టర్మ్స్కి ప్లస్ అయి వస్తుంది. సో 5c 0, సో కోఎఫిషియంట్స్ 5c 0. సో నెక్స్ట్ 100 స్క్వేర్ 100 to the power of 5 ప్లస్ 5c 1, సో డిక్రీజ్ అవుతుంది ఫస్ట్ టర్మ్ 4, సో 2 ప్లస్ 5c 2 100 whole cube, so 2 to the power of square. 5c 3 100 whole square 2 cube. 5c 4, so 100 into 2 to the power of 4, so 5c 5 2 to the power of 4. సో y టర్మ్ ఫస్ట్ టర్మ్లో, x టర్మ్ లాస్ట్ టర్మ్లో y టర్మ్. సో వీటిలన్నిట్లో మన ఎక్స్ టర్మ్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటూ రాసుకోవాలి, y టర్మ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ రాసుకోవాలి. సో నెక్స్ట్ 5c 0 వాల్యూ 1, సో 5 to the 100 to the power of 5, సో 5 2s 10, సో మనకి ఇక్కడ 10 zeros రావాలి. సో 1 2 3 4 5 ప్లస్ 5c 1 5, సో 5 2s, సో డైరెక్ట్గా రాసేద్దాం 5 2s are 10, సో 10. సో మళ్ళీ ఇక్కడ మనకి 4 100 to the power of 4, సో మళ్ళీ అడిషనల్గా 4 2s 8 zeros యాడ్ అవుతుంది. సో 1 2 3 4 ప్లస్ 5c2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసామంటే 40, సో 100 క్యూబ్ 5c2 ఈ 4, సో 10 4s 40, సో ఈ 100 క్యూబ్ని సో 2 2 3 6 zeros రావాలి, సో 3 times, సో 1 2 3. సో నెక్స్ట్ 5 8s, సో ఇది 2 క్యూబ్. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం, సో 80, 5c 3 వాల్యూ 10, సో 10 8 80, సో 2 zeros 1 2 ప్లస్ 5c 4 5 2 to the power of 4, 2 to the power of 4, సో ఈ వాల్యూ 1 అయిపోతుంది 5 అవుతుంది. సో దీంతో మనం మల్టిప్లై చేసామంటే 80, సో 2 zeros 100 zeros 100, సో 5c 1 వాల్యూ 1, 2 to the power of 4 32, సో 2 to the power of 5 32. సో ఇప్పుడు మొత్తంని మనం సమ్ చేసామంటే, సో ఫస్ట్ వన్స్ ప్లేస్లో 1s ప్లేస్ 10s ప్లేస్ 32, సో నెక్స్ట్ 2 ప్లేసెస్ 80, సో 4 ప్లేసెస్ అయిపోయాయి. సో నెక్స్ట్ 2 ప్లేసెస్లో 80 మళ్ళీ 80, సో 6 ప్లేసెస్ అనేది, సో మళ్ళీ నెక్స్ట్ 40, సో నెక్స్ట్ 10 ప్లస్ 10, సో నెక్స్ట్ ప్లేస్ 1, సో సరిపోయింది కదా. సో దిస్ ఈస్ అ వాల్యూ. సో 102 ఎవాల్యుయేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఇది. సో నెక్స్ట్ 101 హోల్ టు ది పవర్ ఆఫ్ 4, సో దీన్ని కూడా మనం నియరెస్ట్ వాల్యూతో రాసుకుందాం. సో 104, సో 100 ప్లస్ 1 హోల్ పవర్ 4. సో బైనామియల్ థీరంలో ఎక్స్పాండ్ చేస్తే 4c
0 coefficient, so 100 to the power of 4 first term. సో సెకండ్ టర్మ్ 1 కదా, సో మనం దీన్ని 1తో పవర్ ఎంత ఉన్నా మళ్ళీ మల్టిప్లై చేసినా మనకు వచ్చేది ఫస్ట్ టర్మే కదా. సో 4c1 100 క్యూబ్, సో 4c2 100 స్క్వేర్, 4c3 100, 4c4 1 to the power of 4. So 4c1 1, so 4 1 0 2 3 4 plus, so cube, so 4c4 అంటే 4, సో ఇక్కడ 3 2s 6 zeros రావాలి. 6 plus 4c2 value 6, so 2 2s 4 zeros plus 4c3 4, so 4 into 100 400 plus 1. సో ఇప్పుడు టోటల్ మల్టిప్లై చేసామంటే యాడ్ చేసాం. సో 1 ప్లేస్లో 1, సో నెక్స్ట్ 100 ప్లేస్లో 4, సో నెక్స్ట్ 1000 ప్లేస్లో 0 ఉంది, సో 10,000 ప్లేస్లో 6, సో మళ్ళీ ఇక్కడ 0, సో నెక్స్ట్ 4, సో నెక్స్ట్ 10, సో 10 ఇదనమాట దీని వాల్యూ. సో నెక్స్ట్ 999 సొల్యూషన్. సో దీన్ని కూడా మనం బైనామియల్ థీరంలో ఎక్స్పాండ్ చేద్దాం. సో 999 whole power 5 equals to, so nearest value 100, so minus 1, so మళ్ళీ 99 power 5. సో 1, సో సెకండ్ టర్మ్ని మైనస్ ఉంది, సో ఆల్టర్నేటివ్ ప్లస్ అండ్ మైనస్ వస్తుంది. సో 5c0 100 to the power of 5, సో మైనస్ 5c1 100 whole 4 plus 5c2 100 cube minus 5c3 100 square plus 5c4 100, so last term 1 5c5 into 1 to the power of 5. సో ఇది 5 times 100 to the power of 5, సో దీని వాల్యూ 1, సో 100 power 5, సో 5 2s 10 zeros రావాలి. 1 2, సో 5c1, సో నెక్స్ట్ 5c1 వాల్యూ 5, సో 4 to 8 zeros రావాలి. సో 1 2 3 4, సో 8 zeros, సో నెక్స్ట్ 5c2 వాల్యూ 10 కదా, సో 10, సో దీని ఈ 100 క్యూబ్ వాల్యూస్ ఎన్ని జీరోస్ రావాలి మనకి 10, సో 3 to 6 zeros 1 2 3 మైనస్, సో 5c3 వాల్యూ కూడా 10, సో 10 స్క్వేర్ వాల్యూ 4 zeros, సో నెక్స్ట్ ప్లస్ 5c4 5 into 100 500, సో ఇది లాస్ట్ టర్మ్ మైనస్ రావాలి, ఆల్టర్నేటివ్ ప్లస్ అండ్ మైనస్ కదా, సో మైనస్ 5c5 వాల్యూ 1. సో ఇప్పుడు మనం సో ప్లస్ టర్మ్స్ అన్నిటినీ ప్లస్ చేసి రాద్దాం. సో నెక్స్ట్, సో డైరెక్ట్గా అయినా మీరు మైనస్ చేయొచ్చు. సో ప్లస్ టర్మ్స్, సో లాస్ట్ 3 terms 500, సో 3 terms 1 2 3 4 5 1 2 3 4 5, సో నెక్స్ట్ 3 terms 1 2 3 4 5, సో 100, సో 100, సో అర్థమైంది కదా ఎలా రాస్తున్నామో. సో నెక్స్ట్ 1 యూనిట్స్ ప్లేస్లో 1, సో నెక్స్ట్ ఈ నెంబర్స్ అన్నీ రాసుకోవాలి. సో 1 2 3 4 5 6 7, సో సారీ ఈ నెంబర్ కాదు ఇది, సో ఫస్ట్ ప్లేస్ 1 అయింది, సో 5 1 2 3 4 5, సో నెక్స్ట్ 6 terms 500. సో ఇప్పుడు దీన్ని మనం మైనస్ చేస్తే
సో 0 1 ప్లేస్లో 1 ఉంది. సో 9. సో ఈ టర్మ్ 9 అయిపోతుంది. సో ఇక్కడ 4. సో ఇక్కడ 0 2 టర్మ్స్ 0. సో నెక్స్ట్ 1 ఉంది. సో మళ్ళీ 10లో నుంచి 1 పోతే 9. సో ఇక్కడ 9. ఈ టర్మ్ అనేది 0నే ఉంది. సో 0. సో 10. సో ఈ టర్మ్లో నుంచి 5 పోతే సో 10లో నుంచి 5. సో -5. సో 9. సో ఇదన్నమాట దీని ఆన్సర్. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం. యూజింగ్ బైనామియల్ థీరం ఇండికేట్ విచ్ నెంబర్ ఈజ్ లార్జెస్ట్. సో మనకి ఇందులో ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కదా. సో 1.1 టు ది పవర్ ఆఫ్ 10,000 ఆర్ 1,000 ఈ రెండిటిలో ఏ నెంబర్ అనేది గ్రేటర్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1000 వాల్యూ అయితే తెలుసు మనకి. సో ఇప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం బైనామియల్ థీరం యూజ్ చేసుకొని. సో ఆ తర్వాత ఏ నెంబర్ గ్రేటర్ దానో మనకి అర్థమవుతుంది. సో 1.1 హోల్ పవర్ 10,000. సో 10,000 ఈక్వల్స్ టు, సో దీన్ని మళ్ళీ మనం నియరెస్ట్ వాల్యూలో ఎలా రాసుకోవచ్చు. సో 1 ప్లస్ 0.1. సో మళ్ళీ మనకి 1 ప్లస్ 0.1 యాడ్ చేస్తామంటే మళ్ళీ 1.1. సో మన వాల్యూ మనకి యాజ్ ఇట్ ఈస్. సో 1 ప్లస్ 0.1 హోల్ పవర్ 10,000. సో మనం బైనామియల్ థీరం యూజ్ చేసుకొని దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ n వాల్యూ, ఇండెక్స్ వాల్యూ 10,000. C 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో C0. సో ఫస్ట్ టర్మ్ 1 టు ది పవర్ ఆఫ్, సో ఎంత రాసుకున్నా మనకి 1 అవుతుంది. సో రాసుకుందాం 10,000 ప్లస్ సో 1000 C1. సో 1 టు ది పవర్ ఆఫ్ ఎనీ. సో మళ్ళీ 0.1 కదా. సో ఇది రాసుకున్న ఒకటే, రాసుకోకపోయినా ఒకటే. సో కాబట్టి 0.1 రాద్దాం. సో 0.1 ప్లస్, సో మిగిలినవన్నీ ఎలా ఉంటాయి, ఫస్ట్ 2 టర్మ్స్ యాడ్ చేసామంటే మనకి తెలిసిపోతుంది. సో మనం ప్రతి టర్మ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో 1000 కంటే తక్కువ ఉంటుందా, 1000 కంటే ఎక్కువ ఉంటుందా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్ 1000 C1. సో ఇంటూ 1 సో 1 ప్లస్, సో ఇదేమవుతుంది 10,000 C1 అంటే n వాల్యూవే కదా. సో 10,000. సో 1 2 3 4 ఇంటూ 0.1 ఇంటూ 0.1 ప్లస్ అదర్ వాల్యూస్ పాజిటివ్ టర్మ్స్. సో దీన్ని మనం ఎలా మళ్ళీ దీంతో 0.1తో మల్టిప్లై చేసామంటే సో 1000 ప్లస్ అదర్ పాజిటివ్ టర్మ్స్. సో మనకి ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్లోనే 1000 ప్లస్ 1 అయింది. సో మిగిలినవన్నీ కలిపామంటే ఈ నెంబర్ అనేది 1.1 హోల్ పవర్ 10,000 ఈజ్ గ్రేటర్ దాన్ 1000. అర్థమైంది కదా. సో ఈ టర్మ్ అనేది 1000 కంటే ఎక్కువగానే ఉంది. సో కాబట్టి thus 1.1 ఈజ్ 10 to the power of 10,000 ఈజ్ గ్రేటర్ దాన్ 1000. సో ఇదన్నమాట. సో విచ్ ఈస్ ద లార్జెస్ట్. సో 0.1 ఈజ్ లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇన్ దిస్ వీడియో we solved the problems Roman number 2లోని first 5 problemsని solve చేసాం. If you have any doubts you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.